కొంతమంది వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే హనుమంతుడి వేగం అంచనా కట్టి ఎంత వేగంతో ఈ లంకలో చేరుకుంటే ఆ సమయం దుర్ముహూర్తం అవుతుంది కనుక ముహూర్తకాలం ఆపితే మంచిదవుతుంది అంటారని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. బాగుంది అది కూడా. మొత్తానికి ఆ మాట చెప్పగానే దేవత అయిన సొరసు కూడా ఉగ్రరూపం ధరించింది. ఉగ్రరూపం ధరించి అడ్డుకుంది. ఆయన ఒక రాక్షసి వలె అడ్డుకున్నది. అప్పుడు హనుమత్స్వామి చూసి, అమ్మ నేను సీతా అన్వేషణార్థం వెళ్తున్నాను, త్రోవ ఇవ్వు అంటే, నేను దేవతల ఆజ్ఞ మీద వచ్చాను, బ్రహ్మదేవుడు చెప్పాడు నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలి అని. దేవతల ఆజ్ఞ అయితే శిరసా వహిస్తాను తల్లి, కానీ తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుందాం, మనం ఇప్పుడు వెళ్ళనివ్వు అన్నాడు ఆయన. వీల్లేదు, ప్రవిశ్య అజ్యమే వదనం, ఇప్పుడే నువ్వు లోపల ప్రవేశించాలి అంటే, అంతే కదా అన్నాడు. అప్పుడు ఆయన అంతనున్నాడో చూసుకుని ఆ మునువురు అంత తెరిచిందండి. అది తెరిచిన వెంటనే ఆయన వెంటనే చిన్నవాడే లోపలికి ప్రవేశించి బయటకు వచ్చి నీ కోరిక తెచ్చాను కదా నోట్లోకి వెళ్ళొచ్చానన్నాడు. శభాశ్రన అయినా అని గచ్చ సౌమ్య యథాసుఖం అన్నది. క్షేమంగా వెళ్ళిరా, అనుకున్న సాధించరా అన్నది ఇక్కడ. అటు తర్వాత వచ్చినది ఛాయాగ్రాహిణి అని సింహిక. అది ప్రతిబింబాన్ని పెట్టి బింబాన్ని ఆపగలదు. అలాగ పైన వెళుతున్న హనుమంతుడి యొక్క నీడని పట్టి హనుమంతుడిని ఆపింది. తన గతికి అవరోధం రాగానే ఒక్కసారి హనుమత్స్వామి పైనుంచి చూసి, సుగ్రీవుడు మొత్తం భూగోళ వర్ణన చేసినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పాడు, అది గుర్తుకొచ్చింది. అంటే ఆ సుగ్రీవుడు అంత గొప్పవాడో చూడండి. ఇక్కడ అందరినీ పంపించినప్పుడు ఏ దిక్కుకి ఎవరిని పంపాలో వారిని పంపుతూ ఎక్కడెక్కడేముంటాయో చెప్పాడు. అదంతా చేత ఆనాటి భూగోళ పరిస్థితి అంతా కనిపిస్తుంది అక్కడ. రాముడు ఆశ్చర్యపోతాడు, నీకు ఇంత భౌగోళిక జ్ఞానం ఎలా వచ్చిందంటే మా అన్న దయ వల్ల అన్నాడు. ఎందుకంటే వెంటబడితే పరిగెత్తాను మొత్తం భూమి అంతా ఈ జ్ఞానం అంతా వచ్చిందన్నాడు. అందులో కష్టకాలాలు కూడా నాలెడ్జ్ని మిగుల్చుతాయండి, ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇప్పుడు పోల్చుకున్నాడు ఆయన. పోల్చుకుని ఓహో ఇది అనమాట అని తెలుసుకుని తన శరీరాన్ని మరింత బలంగా పెంచగానే పట్టు విడిపోయి నోరు తెరిచింది. నోరు తెరిస్తే లోపల నుంచే మర్మస్థానాలు చూసేట. మర్మస్థానాలు శాస్త్రంలో మొత్తం కడుపు శరీరం లోపల ఎన్ని మర్మస్థానాలు ఉంటాయో వర్ణించారు పేర్లతో సహా. అవి ఆంత్రములు అంటారు, మర్మస్థానములు. అక్కడ కానీ దెబ్బ కొడితే ప్రాణం పోతుంది. అవి అక్కడి నుంచే పరిశీలించాడు. ఆవులు ఇస్తే పేగులు లెక్కటం అనేది ఇదేనండి. ఇక్కడ మొత్తం గమనించి సంక్షిప్య తన రూపాన్ని తాను తగ్గించుకుని లోపలికి వెళ్ళాడు. ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలిసిన మహావీరుడు హనుమత్స్వామి.